ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. 23 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ నెల 17 నుంచి ఏసీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈ తర్వాత ఈ సమావేశాలను ఈ నెల 27 వరకు కుదించారు. జీఎస్టీ సంస్కరణలు, జలవనరుల అంశం, శాంతి భద్రతలు, వైద్య ఆరోగ్యం, పరిశ్రమలు, సూపర్ 6 క్వాంటమ్ వ్యాలీ, లాజిస్టిక్స్ అంశాలపై ఏసీ అసెంబ్లీలో చర్చించారు. 8 రోజుల వ్యవధిలో 45 గంటల పాటు పలు అంశాలపై చర్చలు జరిగాయి. శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులన్నీ ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి కూడా నిరవధికంగా వాయిదా పడింది. ఏపీ శాసన మండలి 6 బిల్లులకు ఆమోదం తెలిపింది. కాగా ఈ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరక జరిగిన ఈ తొలి సమావేశాలు ఫలితవంతంగా ముగిశాయని, తదుపరి సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్తో పాటు మరిన్ని కీలక విధానాలపై చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా గ్రూప్ 1 విజేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. తెలంగాణకు విరోచిత చరిత్ర ఉందని ఆయన అన్నారు. 6 శతాబ్దాలు కోట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పారు. కానీ కొందరు ఒక పార్టీ, ఒక కుటుంబం కోసమే అన్న భ్రమలో ఉన్నారని విమర్శించారు. కాలం కలిసొచ్చి 2 సార్లు గెలిస్తే కారణజన్ములు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను నమ్మక ద్రోహం చేశారు, ఓటమి పాలయ్యారని అన్నారు. 10 ఏళ్లు గ్రూప్ 1 నిర్వహించలేదు, వాళ్ళు ఉద్యమకారులా అని సీరియస్ అయ్యారు. అంతకు ముందు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉద్యోగాల కోసం యువత వేచి చూసి వయసు అయిపోవచ్చిందని అన్నారు. కొంతమంది 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పారు. నేను అడుగుతున్న ఇక్కడున్న 562 మంది ఎన్నికైనా ఎంపికైనా మిమ్మల్ని గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎవరితోనైనా ఛాయ్నైనా తాగానా? మీకోసం కొట్లాడిన డిసెంబర్ 3, 2023 నాడు నా ఎన్నికల ఫలితాల రోజు కూడా నేనంత ఆందోళనగా లేను. ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందని. కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతోని, ఏకాగ్రతతోని మీ భవిష్యత్తు కోసం కొట్లాడినా. మీ భవిష్యత్తే మన భవిష్యత్తు, మన భవిష్యత్తే మన తెలంగాణ భవిష్యత్తు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక తెలంగాణ మోడల్ కావాలి అంటే ఆ తెలంగాణ మోడల్ మీరే. అందుకే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు వేసినా, ఎన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా వాటన్నిటిని కూడా ఓపికగా దిగమింగుకున్నాం. ఎందుకంటే ఒక సంకల్పంకు పనిచేసేటప్పుడు లక్ష్యమే మన ముందుండాలి తప్ప. అర్జునుడు చేప కన్ను అందరికీ చాలా కనిపించినాయి, ఒక అర్జునుడికి మాత్రమే చేప కన్ను కనిపించింది, అందుకే కొట్టగలిగాడు. 40 సంవత్సరాలల్లా 562 ఉద్యోగ నియామకాలు జరగలేదు. 2011లో నోటిఫికేషన్ ఇస్తే 2018లో నియామకాలు జరిగినాయి. అంటే 7 సంవత్సరాలు పట్టింది. మొట్టమొదటిసారి 19 నెలల్లో నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు ఈరోజు ఈ ప్రభుత్వం ఒక బాధ్యతతోని వ్యవహరించింది. కొంతమంది 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇది. బహుశా ఉమ్మడి రాష్ట్రంలో కూడా గత 40 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఒకటేసారి గ్రూప్ 1 నియామక పత్రాలు దాదాపు 562 మందికి ఇవ్వటం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో, ఆనాటి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా జరగలేదు. తెలంగాణలో బలహీన వర్గాల కోసం 42% రిజర్వేషన్ల జారీపై హైకోర్టులో జరుగుతున్న విచారణ సోమవారం వరకు వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాబోయే నియామకాల నేపథ్యంలో హైకోర్టు ఈ విషయాన్ని సీరియస్గా పరిశీలిస్తుంది. విచారణలో హైకోర్టు అడ్వకేట్ జనరల్ను ప్రశ్నించి గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు ప్రభుత్వం జీవో ద్వారా రిజర్వేషన్లను ఎందుకు విడుదల చేస్తుందని హైకోర్టు పేర్కొంది. గవర్నర్ వద్ద బిల్లు ఏ స్టేజ్లో ఉందో, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితిలో బీసీ రిజర్వేషన్లపై జీవో విడుదల చేయడం ఎందుకంటే అని ప్రశ్నించింది.
అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు సమాధానమిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి జీఈఓ విడుదలకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. అదే సమయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ముందే చెప్పకపోవడం వల్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఏం చెప్పాలని అనుకుంటుందో తెలుసుకొని మాకు తెలియజేయండి. సోమవారం ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టుకు తెలియజేస్తాము అని ఏజీ హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ వాయిదా ఇవ్వడం ద్వారా రెండు విషయాలు స్పష్టమయ్యాయి. ఒకవైపు హైకోర్టు రిజర్వేషన్లపై రాజకీయ పరిపాలనా అంశాలను సమీక్షిస్తోందని, మరోవైపు ప్రభుత్వం తుది నిర్ణయానికి ముందు సమయాన్ని పొందినట్లయిందని. ఇప్పటికే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజకీయ సామాజిక చర్చలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. హైకోర్టు విచారణలతో ఈ వివాదం మరింత సమగ్రమైన తీర్మానం పొందవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాకే ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగుల భర్తీపై ప్రత్యేక దృష్టి సాధించామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశామన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్న యువ దిక్సూచిగా ఉండాలని తెలంగాణ రైజింగ్తో అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధిలో భాగంగా యువత కోసం ఏటీసీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఏర్పాటైన వెంటనే ఈరోజు యువతకు ఇచ్చిన మాట మేరకు ఒక పక్షాన ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను యువతకు సంబంధించిన అంశం విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను 65 పై చెలుకు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న అనేక మంది యువతకి ఒక బాట వేయాలి, దిక్సూతిగా నిలబడాలి. రాబోయే కాలంలో 2047 తెలంగాణ రైజింగ్ అని నినాదం ఎత్తుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ నినాదానికి ఒకటి, మనం ప్రధానంగా 2035 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. దానికి తోడు మరి ప్రధానంగా సింహపాత్ర వహించాలి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అని ఆలోచన చేసి దాన్ని ముందుకు నడిపించాలంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన యువతకి వారికి ఉన్న స్కిల్స్కు సంబంధించి నైపుణ్యాలకు సంబంధించి సరియైన దిశ చూపెట్టాలనే ఆలోచన దృక్పథమే ఈరోజు ఐఐటిసి సెంటర్స్. స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించింది తెలంగాణ సర్కార్. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికలకు 42% రిజర్వేషన్లతో పొందుతున్నామని మంత్రి పొన్నం వెల్లడించారు. ఎవరి హక్కులను కూడా తాము లాక్కోవడం లేదని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎవరు అడ్డుపడకూడదని మంత్రి పేర్కొన్నారు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ ఆ విషయంలో ఎలాంటి అడ్డంకులు ఉండలేదని చెప్పారు. ఎన్నికల సంఘం ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే విద్య మరియు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ అమలు కాబోతుందని, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే బీసీలు ఎప్పటికీ ఊరుకోవద్దని మంత్రి హెచ్చరించారు. గవర్నర్లు, రాష్ట్రపతులు ఒకవేళ రాష్ట్రాల ప్రతిపాదనలు పెండింగ్లు ఉంటే ఇటు టీమ్స్ వాటిని అమలు చేసుకోవచ్చు అనేటువంటి చెప్పిన దాని ప్రకారంగా, ఆ ప్రియాంబుల్ ప్రకారంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గెజిట్ నెంబర్ ఆ చట్టం 3(4) ప్రకారంగా 42% రిజర్వేషన్లకు సంబంధించి చట్టం జీవో తీసుకొచ్చడం, జీవో నెంబర్ 9 ద్వారా. నేను కొంతమందిని కోరుతా ఉన్నా, మేము ఎవరిని ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చినారో ఎవరు వ్యతిరేకించలే, అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఇందులో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఎస్సీల రిజర్వేషన్లకు ఎక్కడ ఇబ్బంది జరగదు, రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్టీలకు ఎక్కడ రిజర్వేషన్ ఇబ్బంది కలగదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ కూడా ఇబ్బంది జరగదు. మా హక్కు కోసం మేమేదో ప్రాధాయపడి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి మాట ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ నోటిగాడి ముద్దను కొట్టే ప్రయత్నం జరుగుతుంది. దయచేసి నేను కోర్టులకు ఎదులొద్దనను, న్యాయస్థానాల పట్ల గౌరవం ఉంది. కానీ హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలోనే మూసీ పరివాహక ప్రాంతాలను వరద ముంచెత్తింది. అయితే శుక్రవారం సాయంత్రం నుంచే మూసీలో వరద ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ, జలమండలి, హైడ్రా, పోలీసు అధికారులు అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోని వరద బాధితుల కోసం సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 1000 మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించింది. అక్కడ వారికి ఆహారం, తాగునీరు, వైద్య సహాయం ఏర్పాటు చేశారు. అవసరమైన వారికి దుప్పట్లు అందిస్తున్నారు.
పౌరులకు భద్రతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. పున్రాపుల్ శివాలయం పూర్తిగా మునిగిపోవడంతో అందులో చిక్కుకున్న నలుగురిని హైడ్రా సిబ్బంది కాపాడారు. ఇంకా మూసి పరివాహక ప్రాంతంలో అక్కడక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎంజీబీఎస్ బస్టాండ్ అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్, మల్దియా మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL స్వదేశీ 4G సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. ఒడిశా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా BSNL 4G నెట్వర్క్ను ప్రారంభించారు. విజయవాడలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ నెట్వర్క్కు చెందిన 97,500 మొబైల్ 4G టవర్లను 100% 4G శాచురేషన్ ప్రాజెక్టును మోదీ ప్రారంభించారు. సౌరశక్తితో నడిచేలా ఈ టవర్లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దాదాపు 37,000 కోట్ల రూపాయలతో ఆ వ్యయంతో నిర్మించారు. దీంతో టెలికాం పరికరాల ఉత్పత్తి తయారీలో భారత్, డెన్మార్క్, స్వీడన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాల నిరసన చేరింది. భారత్లో తయారైన ఈ నెట్వర్క్ క్లౌడ్ ఆధారితమైనది. త్వరలో BSNL స్వదేశీ 4G సేవలను 5Gకి అప్గ్రేడ్ చేస్తామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టి నాయకత్వం వహించిన ఉద్యమకారులు పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను శుక్రవారం లేహ్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఆయన జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి రాజస్థాన్లోని జోధ్పూర్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. శనివారం సోనం వాంగ్చుక్ను అరెస్టుపై లేహ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీజీపీ జామ్వాల్ సంచలన విషయాలు వెల్లడించారు. పాకిస్తాన్కు చెందిన ఒక ఇంటెలిజెన్స్ అధికారితో సోనం టచ్లో ఉన్నట్లు చెప్పారు. ఆ అధికారిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ను వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు. పాక్ ప్రభుత్వం సైన్యానికి వ్యతిరేకంగా శనివారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. వీరిని అణిచివేసేందుకు పాక్ ఆర్మీ, పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ ప్రజల్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. POKలోని కోట్లీలో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో చాలా మంది గాయపడినట్లు తెలుస్తుంది. మరణాల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఉద్రిక్తల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం పర్యాటకుల్ని POK వెళ్లొద్దని సూచించింది. జర్నలిస్టులు, మీడియా POKలోని ప్రవేశించకుండా నిషేధించింది. POKలో 2,000 మంది పోలీస్ సిబ్బంది, 167 SP ప్లాటూన్లను మోహరించినట్లు తెలుస్తుంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుడి సత్తా.